అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ సెషన్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టోరేజ్ టైప్స్ అండ్ మెమరీ హైరార్కీ. స్టోరేజ్ టైప్స్. స్టోరేజ్ అంటే ఏంటో చూద్దాం. ముందు స్టోరేజ్ అనేది ఏంటి అంటే కంప్యూటర్ సిస్టంలో ఇది ఒక పార్ట్. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మనకి ప్రాసెస్ అయిన డేటా ఆర్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా స్టోర్ చేయాలి అనుకుంటే అది మనకి స్టోరేజ్లోనే స్టోర్ చేయగలుగుతాం. ఇంకా చూసుకున్నట్టయితే స్టోరేజ్ డివైస్ అనేది కంప్యూటర్ హార్డ్వేర్లో ఒక ఇంటర్నల్ పార్ట్ అని చెప్తాం. ఇది ఏం చేస్తుంది, రిజల్ట్ అనే దాన్ని, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయిన దాన్ని మనకి స్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక స్టోరేజ్ డివైస్ అనేది లేకపోతే కంప్యూటర్ అనే దాన్ని రన్ చేయడానికి మనకి నాట్ ఏబుల్ టు రన్ అనమాట. నెక్స్ట్ ఇంకా చెప్పుకున్నట్టయితే స్టోరేజ్ డివైస్ అనేది మనకి హార్డ్వేర్లో డేటాని స్టోర్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, అంటే మనకి ఏదైనా డేటా ఫైల్ కావాలి అనుకుంటే మనకి అది సెర్చ్ చేసిన వెంటనే రావడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనకి స్టోరేజ్లో మనకి ఫైల్స్ అనేవి స్టోర్ అవుతానే కదండి మనం ఏదైనా సెర్చ్ చేసిన వెంటనే స్టోర్ చేసిన డేటా ఫైల్ అనేది కనిపిస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. మనకి టెంపరీగా కావాలంటే టెంపరీగా అండ్ పర్మనెంట్గా కావాలి అనుకుంటే పర్మనెంట్గా. టెంపరీ అండ్ పర్మనెంట్ మెమరీస్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేశాను కదండి. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అనమాట. అంటే స్టోరేజ్ అన్న మెమరీ అన్న ఒకటే కాబట్టి టైప్స్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ అనేది చూద్దాం. ఇందులో మనకి 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అండ్ టెరిటరీ మెమరీ. ఆల్రెడీ నేను ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ గురించి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో డిస్కస్ చేయడం జరిగింది కదండి. ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా చూద్దాం. ప్రైమరీ మెమరీ అంటే మనం ఇంటర్నల్ మెమరీ అండ్ మెయిన్ మెమరీ అని చెప్పుకుంటాం. అంటే మనకి సిపియు అనేది ఏం చేస్తుంది, ఇది ప్రైమరీ మెమరీ అనేది సిపియులో ఒక పార్ట్ కదండి, ఒక సెషన్ కదండి. ఇప్పుడు ఏం చేస్తుంది, మనం ఇప్పటికిప్పుడు ఎంటర్ చేసిన డేటా అనేదాన్ని హోల్డ్ చేస్తుంది. ప్రోగ్రామ్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ని కానీ, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ని కానీ మనకి హోల్డ్ చేస్తుంది అనమాట. అది స్టోర్ చేస్తుంది. ఓన్లీ సేవ్ చేసిన డేటా కాదు, మనం అప్పటికప్పుడు ఎంటర్ చేసిన డేటా మాత్రమే. ఇది స్మాల్ ఇన్ సైజులో ఉంటుంది. ర్యామ్ అండ్ రోమ్ అనేవి ప్రైమరీ మెమరీ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండరీ స్టోరేజ్ ఏంటి అని అంటే మనకి ఎక్స్టర్నల్ టు ద కంప్యూటర్ అని చెప్తాము అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే మనకి ఏదైనా ఫైల్ కానీ, లేదు అంటే ప్రోగ్రామ్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ, డేటా కానీ మనకి పర్మనెంట్గా సేవ్ అయ్యి ఉండాలి, మనకి లాంగ్ టర్మ్ స్టోరేజ్ అనేది కావాలి అని అనుకున్నప్పుడు మనం సెకండరీ మెమరీలో స్టోర్ చేసుకుంటాం. సెకండరీ మెమరీ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే హార్డ్ డిస్క్, సిడీస్, డివిడీస్, పెన్ డ్రైవ్స్, ఎస్ఎస్డీస్, ఇవన్నీ కూడా మనకి సెకండరీ మెమరీ. ఎందుకు అంటే ఇందులో డేటా అనేది సేవ్ చేసాము అంటే మనకి లాంగ్ టర్మ్ అనేది మనకి డేటా స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ టెరిటరీ మెమరీ. ఈ టెరిటరీ మెమరీ అనేది మెమరీలో ఒక టైప్. ఇది మ్యాక్సిమం రేర్గా యూజ్ చేస్తారనమాట పర్సనల్ కంప్యూటర్లో. ఎందుకు అనంటే ఇది అంత ఇంపార్టెంట్ వన్ కాదని. అంటే ఏం చేస్తుందంటే ఇది హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండానే ఆటోమేటిక్గా ఈ మెమరీ అనేది వర్క్ అవుతుంది. అందుకే ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఎవరు పట్టించుకోరనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెమరీ హైరార్కీ. ఈ మెమరీ అనేది కంప్యూటర్లో ఒక ఎసెన్షియల్ పార్ట్ కింద చెప్పుకుంటాం. ఈ మెమరీ హైరార్కీ అంటే ఏంటంటే ఇది లేయర్డ్గా ఉంటుంది. కంప్యూటర్లో ఇది మనకి ఒక లేయర్డ్గా ఉంటుంది. ఇవి కలిసినప్పుడే మనకి కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తామన్నమాట. మెమరీ హైరార్కీ అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే కంప్యూటర్ మెమరీని ఆప్టిమైజ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే మల్టిపుల్ లెవెల్స్లో ఈ మెమరీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ప్రతి మెమరీ లెవెల్ కూడా మనకి డిఫరెంట్ సైజ్ అండ్ డిఫరెంట్ కాస్ట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అవేంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఇదండి మెమరీ హైరార్కీ డిజైన్.
ఇది మనకి పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఇది ఎందుకు అలా డిజైన్ చేయబడింది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ 0 ఉంది కదండి, అక్కడ మనకి CPU రిజిస్టర్స్ అంటాం. ఇది మనకి చాలా చిన్నదిగా ఉంటుంది. చిన్నది ఉన్న కొద్దీ మనకి పెద్దదయ్యే కొద్దీ కూడా కెపాసిటీ అండ్ యాక్సెస్ టైం అనేది డిక్రీజ్ అయిపోతుంది, ఇంకా కాస్ట్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. అలా మనకి ప్రతి దానికి కూడా డిక్రీజ్ అవుతూ వస్తాయి అన్నమాట. 0 దగ్గర మనకి CPU రిజిస్టర్స్, నెక్స్ట్ క్యాచీ మెమరీ, మెయిన్ మెమరీ, మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్టికల్ డిస్క్ అండ్ మ్యాగ్నెటిక్ టేప్స్. వీటన్నిటి గురించి కూడా మనం ఒకసారి డీటెయిల్గా చూసేద్దాం. ఫస్ట్ మనకి మెమరీ హైరార్కీ డిజైన్లో రిజిస్టర్స్ అనేవి మనకి చాలా చిన్నదిగా ఉంటుంది. ఫస్ట్ చూపించాను కదండి, ఫస్ట్ బాక్స్లో ఉన్నది రిజిస్టర్స్ అన్నమాట. ఇవి చాలా చిన్నదిగా ఉంటుంది. హై స్పీడ్ మెమరీ యూనిట్స్ అనేవి ఉంటాయి సిపియూలో. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన డేటాని స్టోర్ చేయడానికి, లేదంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేయడానికి మనకి రిజిస్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ రిజిస్టర్స్ అనేవి ఫాస్టెస్ట్ యాక్సెస్ టైం అన్నమాట. త్వరగా యాక్సెస్ చేసుకుంటే దీనికి స్టోరేజ్ కెపాసిటీ అనేది చిన్నదిగా ఉంటుంది. టైపికల్లీ రేంజింగ్ ఎక్కడి నుంచి అంటే 16 నుంచి 64 బిట్స్ వరకు మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ అనేది ఉంటుంది రిజిస్టర్కి. నెక్స్ట్ ఏంటంటే క్యాచీ మెమరీ ఏంటి అంటే ఇది చిన్నదిగా ఉంటుంది. ఫాస్ట్ మెమరీ యూనిట్ అనేది లొకేట్ అయి ఉంటుంది సిపియూకి దగ్గరగా. మనకి రిజిస్టర్స్ అయితే సిపియూలో ఉంటాయి. ఇది క్యాచ్ అనేది ఏంటంటే సిపియూకి దగ్గరగా ఫాస్ట్ మెమరీ యూనిట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన డేటాని, ఇన్స్ట్రక్షన్స్ని కూడా యాక్సెస్ చేసుకుంటుంది. అంటే మెయిన్ మెమరీ ఏదైతే యాక్సెస్ చేసుకుందో డేటాని అది స్టోర్ చేయడానికి ఈ మెమరీ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా దీన్ని ఎందుకు డిజైన్ చేశారు అంటే టైంని మినిమైజ్ చేయాలి. మనకి టైంని తగ్గించేసి ఫ్రీక్వెంట్లీ యూజ్ డేటాని మాత్రం క్విక్గా యాక్సెస్ చేసుకోవడానికి ఈ మెమరీ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మెయిన్ మెమరీ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను కదండి, ప్రైమరీ మెమరీని మనం మెయిన్ మెమరీ అని అంటాం. దీనికి స్టోరేజ్ కెపాసిటీ అనేది లార్జ్గా ఉంటుంది. దేనికన్నా ఇంతకుముందు చెప్పిన క్యాషీ మెమరీ కన్నా మనకి స్టోరేజ్ కెపాసిటీ అనేది లార్జర్గా ఉంటుంది, కానీ ఇది స్లోవర్గా వర్క్ చేస్తుంది. మెయిన్ మెమరీ అనేది డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేస్తుంది. మనకి అప్పటికప్పుడు ఎంటర్ చేసిన డేటా అంటే మనం ఇంకా సేవ్ చేయకుండా ఉన్న డేటాని మనకి స్టోర్ చేయడానికి మెయిన్ మెమరీ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ మెయిన్ మెమరీ అనేది 2 టైప్స్ అనేవి ఉన్నాయి, స్టాటిక్ ర్యామ్ అండ్ డైనమిక్ ర్యామ్. ఇవన్నీ కూడా మెయిన్ మెమరీ యొక్క టైప్స్. నెక్స్ట్ ఏంటంటే సెకండరీ స్టోరేజ్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి సెకండరీ స్టోరేజ్ అంటే ఏంటంటే హార్డ్ డిస్క్ డ్రైవ్స్, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అంటే నాన్ వాలటైల్ మెమరీ యూనిట్ అని చెప్తాను. అంటే ఇది ఏంటంటే లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది మెయిన్ మెమరీ కన్నా. డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేస్తుంది. నాట్ కరెంట్లీ యూజ్డ్ డేటా బై ద సిపియూ. అంటే మనం సేవ్ చేయలేని డేటాని స్టోర్ చేయదు. పర్మనెంట్గా సేవ్ అవ్వాలి, మనకి లాంగ్ లాస్టింగ్ ఉండాలి అన్న డేటాని స్టోర్ చేయడానికి మనకి సెకండరీ స్టోరేజ్ అనేది హెల్ప్ చేస్తుంది. సెకండరీ స్టోరేజ్ అనేది స్లోయెస్ట్ యాక్సెస్ టైం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మెమరీ హైరార్కీలోనే మనకి లీస్ట్ ఎక్స్పాన్సివ్ టైప్ ఆఫ్ మెమరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ డిస్క్. ఈ మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది సింప్లీ సర్క్యులర్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. అంటే దీనిపైన పోత అనేది మెటల్ కానీ ప్లాస్టిక్ కానీ మ్యాగ్నెటిక్ మెటీరియల్తో మనకి ఇది వస్తుందన్నమాట. మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది హై స్పీడ్తో వర్క్ చేస్తుంది ఇన్సైడ్ ద కంప్యూటర్లో. ఇది ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టేప్ అనేది మ్యాగ్నెటిక్ రికార్డింగ్ డివైస్గా యూజ్ అవుతుంది. అంటే ఏంటి అని అంటే మనకి మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి జనరల్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే బ్యాకప్ ఆఫ్ డేటాని బ్యాకప్ చేయాలి అంటే మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి యూజ్ చేస్తారు. ఒకవేళ మనకి కంప్యూటర్లో లిటిల్ స్లోగా ఉండి టైం అనేది యాక్సెస్ చేసుకోవడానికి తక్కువగా ఉందనుకోండి, ఇది ఎక్కువ టైం అనేది కావాలి. దీనికి ఎక్కువ టైం అనేది మనకి మ్యాగ్నెటిక్ టేప్స్కి కావాలి బ్యాకప్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. మనం ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెమరీ హైరార్కీ చూద్దామండి. ఫస్ట్ కెపాసిటీ ఎలా ఉంటుంది మెమరీలో అంటే గ్లోబల్ వాల్యూమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కూడా స్టోర్ చేయగలదు. మనం ఒకవేళ మెమరీ హైరార్కీలో టాప్ టు బాటమ్ చూసుకున్నట్టయితే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. నెక్స్ట్
యాక్సెస్ టైం అనేది ఇంటర్వెల్, రీడ్కి రైట్ రిక్వెస్ట్కి యాక్సెస్ టైం అనేది మనకి డేటా అవైలబుల్గా ఉన్నదాన్ని బట్టి టాప్ టు బాటమ్కి తీసుకున్నట్టయితే హైరార్కీలో యాక్సెస్ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. మనం మెమరీ హైరార్కీ డిజైన్లో ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసిన డేటాని స్టోర్ చేసామనుకోండి ఫాస్టర్ మెమరీలో, అప్పుడు సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాస్ట్ పర్ బిట్. మనం మెమరీ హైరార్కీలో బాటమ్ టు టాప్ మూవ్ అయితే కనుక ద కాస్ట్ పర్ బిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇంటర్నల్ మెమరీ అనేది కాస్ట్లియర్గా ఉంటుంది ఎక్స్టర్నల్ మెమరీ కంటే కూడా. ఇదండి మన సెషన్. ఈరోజు సెషన్లో మనం ఏం తెలుసుకున్నాం, మెమరీ హైరార్కీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా స్టోరేజ్ టైప్స్ అనేది తెలుసుకున్నాం కదండి. రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.